అధ్యక్ష, నేను 344లో నోటీస్ ఇచ్చాను సార్. మంత్రి గారు లేనందువల్ల రేపు కానీ ఎల్లుండి కానీ పోస్టింగ్ వస్తే కల్తీపాల సంబంధించిన విషయం మీద డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ప్రభుత్వం చర్యలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకు సంబంధించి ఇక్కడ భవిష్యత్ ఆశాకరణం లోకేష్ బాబు గారు ఇక్కడే ఉన్నారు. ప్రధాన భూమిక పోషించవలసిన రామానాయుడు గారు కూడా ఇక్కడే ఉన్నారు కనుక దయచేసి ఎవరో ఒకరికి సంబంధించి చెప్పండి. ఇద్దరికి సంబంధించి వాళ్ళందరికీ ఎందుకు, వాళ్ళిద్దరికి సంబంధించింది ఇంకా ఇద్దరు రావాలి. ఇద్దరు బయటికి వెళ్ళారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు, దేవాదాయ మంత్రి గారు. అందుకనేనండి కౌన్సిల్కి వెళ్ళారు కనుక మీరుంటే చాలా సంతోషం. రిజల్ట్ కావాల్సిన అవసరం ఉంది కనుక రాబోయే పుష్కరాలకి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది సార్. పక్కన తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేసింది. ఇవాళ మాకు ప్రధానమైనది ఏదైనా సరే ఒక పుష్కరాల సందర్భంగా ఆ ఏరియాలో డెవలప్మెంట్. భక్తులు కోట్ల మంది వస్తారు, స్నానాలు చేస్తారు, పుణ్య కార్యక్రమాలు పూర్తి చేసుకుని వెళ్తారు. కానీ ఆ ప్రాంతం జరిగిన అభివృద్ధి ఏమిటనేది కూడా చూస్తారు అధ్యక్ష. దానికి సంబంధించి 2-3 ఇష్యూస్ ఉన్నాయి మాకు. రాజమహేంద్రానికి సంబంధించి ప్రధానమైనది డ్రైనేజ్ వ్యవస్థ. గోదావరి కాలుష్యం తమకు కూడా తెలుసు. గోదావరి కాలుష్యం వల్ల నిన్నే మాట్లాడారు, దానివల్ల చాలా నష్టం జరుగుతోంది. దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఏదైతే పేపర్ మిల్ కాలుష్యం ఒక పక్క, రాజమండ్రి నగరం నుంచి వచ్చే కాలుష్యం ఒక పక్క, కొవ్వూరు ప్రాంతం నుంచి వచ్చే కాలుష్యం అంతా కూడా బ్యారేజ్ దగ్గరకు వచ్చేసి మన డెల్టా వాసులు అంతా కూడా ఆ మురుగునీరు తాగే పరిస్థితుంది. దాన్ని తొలగించాల్సిందంటే ఒక బృహత్తర ప్రాజెక్ట్ తయారు చేయించాం. దాన్ని ఏదైతే డౌన్ స్ట్రీమ్కి తీసుకెళ్లి ధవళేశ్వరం ఆనకట్ట డౌన్ స్ట్రీమ్లో లంకల్లోకి వెళ్ళేలాగా చేస్తే ఆఫ్టర్ ట్రీట్మెంట్ అది మళ్ళీ సింక్ అయ్యి వరద సమయంలో కొట్టుకుపోయే అవసరం ఉంటుంది సార్. దానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి. అలాగే ఒక బైపాస్ నిర్మాణం. ఎందుకంటే కోట్లాది మంది వచ్చేటప్పుడు రాజమండ్రి ఇరుకు సందులు సార్. అది ఏదైనా సరే ఒక బైపాస్ రోడ్, ఒక 30 కిలోమీటర్ల బైపాస్ రోడ్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ప్రణాళిక సిద్ధమని కేంద్రం గడ్కరీ గారితో కూడా మాట్లాడి కేంద్రం రాష్ట్ర సహకారంతో 30 కిలోమీటర్ల బైపాస్ కనుక అయితే అటు డెల్టా నుంచి వచ్చేవారు, మన వెస్ట్ గోదావరి నుంచి వచ్చేవారికి కూడా ఎయిర్పోర్ట్ దాకా కూడా రోడ్డు వస్తుంది. ఆ రెండింటినీ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కేంద్రంతో కూడా మాట్లాడి తక్షణం మొదలు పెట్టకపోతే రాబోయే సంవత్సరంలో కంప్లీట్ చేయలేం. దాని మీద దృష్టి సారించవలసిందిగా నేను విజ్ఞాపన చేస్తున్నాను సార్. డాక్టర్ విజయశ్రీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట మండలం దగ్గర స్వర్ణముఖి బ్రిడ్జ్ ఉంది అధ్యక్ష. ఆ స్వర్ణముఖి బ్రిడ్జ్ ఎప్పుడో 1980లో స్వర్ణముఖి నది పైన ఒక అటు మా నియోజకవర్గానికి అలాగే వెంకటగిరి నియోజకవర్గానికి ఒక లో లెవెల్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పుడు మాన్పూర్ సెజ్ ఏర్పాటైంది అధ్యక్ష. దీనివల్ల ఎంతోమంది వేలాది మంది కార్మికులు అటు నాయుడుపేట నుంచి సెజ్కి వెళ్ళడానికి అదే బ్రిడ్జిని వాడుతున్నారు అధ్యక్ష. అలాగే ఆ సెజ్ నుంచి కూడా దగ్గర 300 వాహనాలు, భారీ వాహనాలు అదే దారిన ఆ బ్రిడ్జ్ మీదే వస్తున్నాయి అధ్యక్ష. ఇప్పుడు అక్కడ ఒకవేళ వరదలు వచ్చినా సరే ఆ నియోజకవర్గంలో అటు నాయుడుపేట నుంచి వెంకటగిరికి వెళ్ళడానికి కూడా ఆ బ్రిడ్జ్ మీదే ప్రయాణించడం వల్ల ఆ నీరు అక్కడికి వచ్చేయడం వల్ల చాలా రోజుల వరకు మనకు రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కిందకి లో లెవెల్గా ఉంది కాబట్టి అది హై లెవెల్కి చేయగలిగితే అటు, ఎందుకంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కంపెనీలు కూడా ఎక్స్ట్రా తెస్తున్నారు కాబట్టి అటు కార్మికులు కానీ లేదా వాహనాలు కూడా ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ బ్రిడ్జిని కొంచెం హై లెవెల్గా పెట్టగలిగితే అటు కార్మికులకి ఇటు వాహనాలకు కూడా రాకపోకలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందని ఆర్ఎండ్బి మంత్రి గారు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి తొందరగా హై లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటుకి అటు అనుమతులు కానీ ఫండ్స్ కూడా ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్య మంత్రికి సంబంధం ఏంటమ్మా బ్రిడ్జ్? ఆర్ఎండ్బి అది ఆరోగ్య మంత్రి ఉన్నట్టు కనపడింది. శ్రీమతి లోకం నాగమాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. స్వతంత్రం ముందరే మొదలయ్యి ఎంతోమంది కార్మికులకి జీవితాన్ని ఇచ్చిన మా నియోజకవర్గంలో ఉన్న నెల్లిమర్ల జూట్ మిల్ కార్మికుల దుస్థితిని ఈరోజు మీ ద్వారా కార్మిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ జూట్ మిల్లు గత కొన్ని సంవత్సరాలుగా సరిగ్గా రన్ అవ్వట్లేదు అధ్యక్ష. రన్ అయిన దాని సమయంలో కూడా మన ఎలక్షన్లు అయిన తర్వాత కూడా మన ప్రభుత్వం రాగానే ఒక ఏడాది మూసేశారు. దాన్ని చాలా ఫాలోఅప్ చేసిన తర్వాత మొన్ననే ఓపెన్ చేశారు. కానీ అక్కడ ఒక జనరల్ మేనేజర్ని కూడా వేయలేదు అధ్యక్ష. జనరల్ మేనేజర్ లేడు. 2000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికులు ఏమైనా వాళ్ళ తాలూకా సమస్యల్ని చెప్దామన్నా కూడా అక్కడ వినే నాదుడు కూడా లేని పరిస్థితుల్లో ఆ జూట్ మిల్ ఈరోజు రన్ అవుతున్నది అధ్యక్ష. రెండవది ఏంటంటే ఆ జూట్ మిల్ వర్కర్స్కి గత 10 ఏళ్ళుగా పిఎఫ్ సెటిల్మెంట్స్ అవ్వలేదు, గ్రాట్యుటీ సెటిల్మెంట్స్ అవ్వలేదు అధ్యక్ష. బెనిఫిట్స్, టెర్మినల్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వలేదు.
1600 మంది కార్మికులు ఈరోజు సఫర్ అవుతున్నారు. అందులో 100 మంది ఆల్రెడీ ప్రాణాలు కూడా కోల్పోయారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఈ బెనిఫిట్స్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని చాలా రకాలుగా హెరాస్ చేసిన పరిస్థితులు కూడా మనం అక్కడ చూసాం అధ్యక్ష. అలాగే ఈఎస్ఐ డిడక్ట్ చేసి ఎంప్లాయీస్కి వాళ్ళ కార్మికులకి అది కట్టకపోవడం వల్ల వాళ్ళకి మెడికల్ బెనిఫిట్స్ కూడా రాలేదు అధ్యక్ష. ఖచ్చితంగా కార్మిక శాఖ మార్చుల్ని ఈ విషయంలో చూడమని నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఆ కార్మికులందరికీ న్యాయం జరిగేటట్టుగా చూడమని ప్రభుత్వం వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ప్రశాంతి రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక 15 సంవత్సరాల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకమైన షుగర్ ఫ్యాక్టరీ మూసివేయబడింది అధ్యక్ష. అందులో పనిచేసిన ఎంప్లాయీస్ 3000 మంది పైగా ఉన్నారు అధ్యక్ష. ఇది నేను గతంలో కూడా సీఎం గారి దృష్టికి అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను అధ్యక్ష. అక్కడ 126 ఎకరాల పొలం ఉంది అధ్యక్ష ఆ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి. అదంతా శిథిలావస్థలో ఉంది అధ్యక్ష. ఆ 3000 మంది ఎంప్లాయీస్లో ఆల్రెడీ సుమారు 2000 మంది చనిపోయారు అధ్యక్ష. ఇంకా 1000 మంది ఉన్నారు. వాళ్ళు తిరిగి కనీసం ఆ ఎంప్లాయీస్కి దయచేసి పేమెంట్ ఏమైనా ఇవ్వగలిగితే అధ్యక్ష వాళ్ళ కుటుంబాలు లబ్ధి పొందుతాయని మీ ద్వారా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి సీఎం గారికి తెలుపుకున్నాను అధ్యక్ష. తక్షణమే దీని గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రముఖ వైద్యులు డాక్టర్ థామస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది రాజకీయ అంశం కాదు అధ్యక్ష. ఇది లక్షలాది మహిళల ప్రాణాలకు సంబంధించిన చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష. 2024లో సౌత్ ఏషియా జర్నల్ ఆఫ్ క్యాన్సర్లో వచ్చిన స్టడీస్ ప్రకారం అధ్యక్ష గర్భాశయ క్యాన్సర్ మన భారతదేశంలో చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది అధ్యక్ష. అలాగే 2025లో జర్నల్ ఆఫ్ క్యాన్సర్ పాలసీ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో మహిళలకు వచ్చే క్యాన్సర్లో ఇది 2వ అతిపెద్ద ప్రమాదకరమైన క్యాన్సర్ అధ్యక్ష. రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం చాలా బాధాకరంగా ఉంది. మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారుగా 1,25,000 మందికి ఈ కొత్త కేసులు హెచ్పివి కేసులు వస్తున్నాయి అధ్యక్ష. అదే సమయంలో సుమారుగా 35,691